జై శ్రీమన్నారాయణ. మేము ఇప్పుడు బద్రీనారాయణని విజిట్ చేయడానికి పిప్పలకోట్ నుంచి బయలుదేరాము. ఇక్కడ నుంచి 42 కిలోమీటర్లు అయితే బోర్డు మీద చూపిస్తుంది, కానీ 56 కిలోమీటర్ల వరకు కూడా ఉంటుంది. అయితే ముఖ్యంగా బద్రీకి వెళ్తున్నప్పుడు ఇది ఒక దివ్యదేశం. 108 దివ్యదేశాలలో చాలా ముఖ్యమైన దివ్యదేశం బద్రీనారాయణుడు దివ్యదేశం. అది కూడా టాప్లో ఉండేది ఇది. తర్వాత ముక్తినాథుడు ఇంకొక దివ్యదేశం. అది ఈ రెండు టఫెస్ట్ ఆఫ్ శ్రీ వైష్ణవ 108 దివ్యదేశంలో దర్శనం చేసుకోవాలంటే కూడా. అయితే ముఖ్యంగా ఎందుకు అని అంటే, ఈ యొక్క కొండ మీద వెళ్తున్నప్పుడు మనకి మామూలుగా కేదార్కి బద్రీకి డిఫరెన్స్ ఏంటి అంటే, ఆక్సిజన్ లెవెల్స్ అనేది బద్రీలో కొంచెం తక్కువగా ఉంటుంది. అదే కాకుండా బద్రీనారాయణని కనుక విజిట్ చేసుకున్న తర్వాత అక్కడ పితృకర్మలు మనం కనుక చేసినట్లయితే బ్రహ్మకపాలం దగ్గర మన పితృదేవతలందరికీ కూడా మోక్షం కలుగుతుందని చెప్పేసి ప్రతీతి. బద్రీనారాయణుడు మంగళాశాసనం పరుడై ఉన్నాడు కాబట్టి అక్కడ విష్ణు సహస్రనామాలు చదువుకోవడం కానీ, అదేవిధంగా తపత్కుండ్లో స్నానం ఆచరించి లేదా నీళ్లు చల్లుకొని బద్రీనారాయణుడి దర్శనం చేసుకొని స్మరణతోని మోక్షం పొందుతారు అని చెప్పి నమ్ముతున్నారు. అయితే మేమందరం హిందూ టూర్స్ తరపు నుంచి అందరం బయలుదేరడం జరిగింది. మేము పొద్దున్న 2-2:30కే బయలుదేరుతున్నాము. ఎందుకంటే త్వరగా వెళ్తే మొదట్లోనే ఫ్రీ లైన్లో నించొని దర్శనం చేసుకోవచ్చని మా ఉద్దేశం అన్నమాట. సో అక్కడికి వెళ్ళాక అక్కడ ఏ విధంగా మనకి అన్నీ కవర్ చేశారు అంటే, ఏ విధంగా ఏమేమి ఉన్నాయి అని అన్నీ మనం మీకు చూపించడం జరుగుతుంది. అదే కాకుండా బద్రీనారాయణని స్మరించుకుంటే ముఖ్యమైన ధాముల్లో ముఖ్యమైన ధాము బద్రీధామ్ కాబట్టి చాలా విశిష్టత ఉంటుంది. కాబట్టి కంప్లీట్ సైలెన్స్లో నారాయణుడి స్మరణతో మేమైతే బయలుదేరడం జరిగింది. రండి, అక్కడికి వెళ్ళాక విశేషాలు కూడా చూద్దాం. అదిగో అల్లదిగో శ్రీ హరివాసము అని మనం తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు వచ్చి కలిగే ఆనందము ఈరోజు మాకు బద్రీ క్షేత్రంలో, బద్రీ విశాలాక్షుడి క్షేత్రంలో కలుగుతుందండి. ఆ అద్భుతమైన ఆ కొండలు, ఆ కొండల మధ్య నుండి వస్తున్న సూర్యోదయము పొద్దున ఇప్పుడు కరెక్ట్గా టైం 5:30 అవుతుంది. ఆ యొక్క మంచు పర్వతాల మధ్య మేము బద్రీ క్షేత్రానికి చేరుకున్నాం. శ్రీ వైష్ణవంలో అత్యంత ముఖ్యమైన వైష్ణవ ఆలయము బద్రీ ఆలయము. ఈ బద్రీ ఆలయానికి వచ్చినందుకు మేము ఎంతో పునీతులమయ్యాము. ఇప్పుడు మేము బద్రీనారాయణుడి దర్శనం చేసుకోబోతున్నాము. ఇక్కడ చాలా తక్కువగా రష్ ఉంది కాబట్టి ముందుగా మేము దర్శనం చేసుకొని అక్కడ దర్శనం విశేషాలు, అక్కడ ఈ మొత్తం ఆలయం యొక్క అందాలను కూడా మేము ముందు తీసుకొని రాబోతున్నాము. తప్పకుండా చూస్తూనే ఉండండి.
అదిగో అల్లదిగో ఉన్నది బద్రీ క్షేత్రము. ఆ బద్రీనారాయణుడు విశాలాక్షుడు అక్కడ కొలువై ఉన్నాడు. శ్రీ మహాలక్ష్మితో, కుబేరుడితో, అదేవిధంగా తన పరివారం అంతటితో కూడా అక్కడ ఆయన కొలువై ఉన్నారు. ఇక్కడ అలకనంద యొక్క ప్రవాహము ముందు ఆయన మనకి ఎంతో మంచి ఆదరణతో, అంటే భక్తులకి వారి కోరికలు తీర్చడానికి అక్కడ కొలువై ఉన్నారు. అదే కాకుండా ఈ మంచు పర్వతాలు చూస్తే ఆహా, నారాయణుడు ఇక్కడే ఉన్నాడా, వైకుంఠం ఇదేనా అన్న అనుభూతి మనకి కలుగుతుంది. ఇక్కడ మంచు పర్వతాలలో భక్తులు పొద్దునే చాలా మంచి స్నానాలు, అంటే తప్పకుండానే ఇక్కడ ఒక నదీ ప్రవాహం దగ్గర వారు ఆ స్నానాలు చేసుకొని అక్కడి నుంచి వచ్చి బద్రీ క్షేత్రంలో స్వామివారిని దర్శించుకొని తర్వాత పిండ ప్రదానాలు చేసుకుంటున్నారు. ఇది 108 దివ్యక్షేత్రాలలో చాలా ముఖ్యమైన దివ్యక్షేత్రము శ్రీరంగము. ఆ తర్వాత బద్రీనారాయణుని ఎవరైతే దర్శిస్తారో వారికి మోక్షము తథ్యము అని చెప్తున్నారు. ఈ కొండల అందాలు, ఈ యొక్క భక్తి పారవస్యంతో ప్రజలు ఇక్కడ, యాత్రికులు ఇక్కడ ఎంతో ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు. జై శ్రీమన్నారాయణ. బద్రీనాథుడి దర్శనం చేసుకున్న తర్వాత అందరూ పితృకర్మలు చేసుకుని మేము ఈ ప్లేస్కి చేరుకున్నాము ఫుడ్ తినడానికి. ముఖ్యంగా బద్రీనాథుల్లో పితృకర్మలు ఎందుకు చేస్తారు, అదేవిధంగా బద్రీనాథుని ఏ విధంగా కొలవాలి అనేది నేను మీకు వివరంగా చెప్తాను. అయితే వేడిగా భోజనం ఉంది, ఎందుకంటే పొద్దున్న నుంచి మేము 2 గంటలకు బయలుదేరాం కాబట్టి భోజనం ఇప్పటివరకు చేయలేదు. ఇదే మేము అన్ని పితృకార్యాలు చేయాలి కాబట్టి భోజనం అనేది ముట్టుకోలేదు. మేము పొద్దున్న నుండి నీళ్ళు కూడా తాగలేదు. ఇప్పుడే తింటున్నాము వేడి వేడి అన్నము. ఇది తిన్నాక మీకు చాలా విశేషాలు బద్రీనాథుడి గురించి చెప్తాను. నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ, జై బద్రీనారాయణ. మేము హిందూ టూర్స్ వాళ్ళ 12 నైట్స్ 13 డేస్ ప్యాకేజ్లో ఇవాళ
4వ ధామం చూసినామండి బద్రీనారాయణ్. ఉదయం మేము పిప్పలకోట నుంచి 2 గంటలకు బయలుదేరి 6 గంటల వరకు ఇక్కడ వచ్చేసామండి. అప్పటికే చాలా రష్ స్టార్ట్ అవుతుంది. మేము తొందర రావడం వల్ల మేము స్నానాలు ముగించుకొని గుండంలో స్నానఘట్టలు ముగించుకొని మేము దర్శనము మాకు 1.5 అవర్లు అయిపోయిందండి. 8 o'clock వరకు చాలా బాగుంది. అది అయినాక పితృతర్పణ కూడా చేసినామండి. ఇది 4వ ధామం, చాలా హైయెస్ట్ ప్లేసు. కేదార్నాథ్ కానీ ఇక్కడ చలి ఎక్కువ ఉందండి. ఎవరు నచ్చేవాళ్ళు చాలా అన్ని థర్మల్స్తో రాండి, ఇక్కడ చలి ఎక్కువ ఉంది. అనుకున్న కేదార్నాథ్ అనుకుంటే దానికన్నా మించి ఉంది, డబుల్ ఉంది ఇక్కడ చలి. కాబట్టి అన్ని థర్మల్ తీసుకొని రండి. చాలా బద్రీనారాయణుడు చాలా మంచి దర్శనం అయింది. సిస్టమేటిక్ ఉందండి, మంచి సిస్టమేటిక్ క్యూ ఉంది. ఎలాంటి ఇది లేకుండా, ఆటంకాలు లేకుండా మాకు మంచి దర్శనం జరిగిందండి. మంచి ట్రిప్ ఇది. ఇంకా 2 రోజులు మాకు టూర్ ఉందండి. రేపు రిషికేష్ వెళ్ళి ఎల్లుండి మేము తిరుగు ప్రయాణం హైదరాబాద్కి వచ్చేస్తామండి. హిందూ టూరిస్ట్ వాళ్ళు చాలా మంచి, ఇప్పుడు భోజనం కూడా మా దర్శనం అయిపోయినా మాకు వేడి భోజనం కూడా అందించారు. మంచి స్వీటు భోజనము చాలా బ్రహ్మాండంగా ఉందండి. మేము ఇప్పుడు ఇక్కడ నుంచి మానా విలేజ్ పోతున్నాము. అక్కడ చూడదగ్గ ప్లేసులు చూసుకొని మా రిటర్న్ బ్యాక్ పిప్పలకోట వెళ్ళి నైట్ హాల్ట్ స్టే చేస్తామండి. థ్యాంక్ యూ అండి. జై బద్రీనారాయణ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, భూమండలానికి పాలకుడు ఆ శ్రీమన్నారాయణుడి యొక్క క్షేత్రం, ఆ హిమాలయాల అందంలో, ఆ బద్రీ క్షేత్రంలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన కొన్ని మంచి విశేషాలు ఉన్నాయి. బద్రీ క్షేత్రం ఏ విధంగా పుట్టింది అంటే, బద్రీ అనగానే పిప్పల్ ట్రీ అంటారు కదా, బద్రీ అనేది ఒక ఆకు పేరు. ఇక్కడ వనం అంతా బద్రీ వనంగా ఉన్నప్పుడు, ఈ బద్రీ వనంలో వెలిసిన నారాయణుడు ధ్యానంలో ఉన్నప్పుడు తనను రక్షించడానికి ఈ చలికి, ఈ ఈ ఈ స్నోఫాల్కి, ఇక్కడ ఉన్న రెయిన్కి, అన్ప్రెడిక్టబుల్ వెదర్కి స్వామికి ఎటువంటి ప్రాబ్లం వస్తుందో అన్న ఒక సందేహంతో శ్రీ మహాలక్ష్మియే ఇక్కడికి వచ్చి స్వామికి రక్షణ కల్పించింది. కాబట్టి ఇక్కడే నారదాది ముని బృందాలందరూ కూడా స్వామిని దర్శించుకున్నారు. అదే కాకుండా ఇక్కడ కుబేరుడు దర్శనం జరిగింది. అదే కాకుండా నారాయణుల యొక్క ఇక్కడ స్థితిని చూడొచ్చు. అంటే నర అంటే అర్జునుడు, నారాయణుడు అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు. ఈ 2 డిఫరెంట్ కొండలు. ఇదేమో నారాయణుడు కొండ అయితే అది నరుడు యొక్క కొండ. ఇక్కడ మాత్రమే భక్తుడు నారాయణుడు కలిసి ఉన్న ప్రదేశం. కాబట్టి బద్రీ క్షేత్రానికి ఎంతో చరిత్ర ఉంది. 6 నెలలు మాత్రమే ఓపెన్ ఉండే ఈ క్షేత్రము చార్ధామ్ యాత్రలో చాలా ముఖ్యమైన ఒక క్షేత్రము. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ముఖ్యమైన విషయం ఎవరైనా చేయాల్సింది, బద్రీనారాయణుడు యొక్క దర్శనం అయిన తర్వాత ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, దర్శనం చేసుకునేటప్పుడు ఒక ఛత్రి కింద స్వామి కూర్చొని ఉంటాడు. ఆయన ముందుగా లెఫ్ట్ సైడ్కి గరుడ ఆళ్వార్ ఉంటారు, రైట్ సైడ్కి వచ్చేసి ఆయనకి కుబేరుడు ఉంటాడు, నారద ముని ఉంటారు, అదేవిధంగా లక్ష్మీదేవి నించొని ఉంటుంది. అదేవిధంగా లాస్ట్లో చూసినప్పుడైతే అర్జునుడు కృష్ణుడు కలిసి ఉంటారు. ఇటువంటి పరివారంతో ఉన్న కృష్ణుడు ఇక్కడే ఉంటాడనమాట. సో ఇంకెక్కడ కూడా ఇటువంటి స్థితిలో స్వామి కనిపించాడు. కాబట్టి ఈ క్షేత్రంలో దర్శనం చేసుకోవడానికి విఐపి టికెట్లు 3,500 రూపాయలు, 5,000 రూపాయలు, 6,000 రూపాయలకు కూడా లభ్యంగా ఉన్నాయి. అది కాకుండా నడక మార్గంలో వెళ్ళాలి లేదా లైన్లో నించోవాలన్నా కూడా మ్యాక్సిమం 1.5 అవర్లో దర్శనం అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రభుత్వం, ఉత్తరాఖండ్ ప్రభుత్వం చాలా మంచి ఏర్పాట్లు చేసింది. భక్తులందరూ కూడా చాలా తనివి తీరా స్వామిని దర్శించుకుంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ పితృ తర్పణాలు వదలడం అనేది చాలా ముఖ్యంగా జరుగుతున్న ఒక ప్రక్రియ అన్నమాట. ఏంటి పితృతర్పణాలు అంటే పిండ ప్రదానాలు. ఎక్కడైతే కాశీ గయాలో కన్నా కూడా ఇక్కడ బ్రహ్మకపాలంలో గనక మనము పిండ ప్రదానం చేసినట్లయితే మోక్షము తథ్యము. అదేవిధంగా వైకుంఠ ప్రాప్తి ఎవరికి అంటే మనకి పితృవులు ఎవరైతే ఉన్నారో, తల్లి తరపు నుండి, తండ్రి తరపు నుండి, భార్య కానీ భర్త కానీ తరపు నుండి ఉన్న పెద్దలందరికీ, స్నేహితులకి, బంధుమిత్రులకి ఎవరైతే కాలం చేశారో మనతో జీవితాన్ని గడిపి వారికి పితృతర్పణం ఇక్కడ వదలడం వల్ల వారు దేవతా స్వరూపులై ఇదే బద్రీ క్షేత్రంలో తిరుగుతూ ఉంటారు. నారాయణుడు అంటే అందుకు అంత ప్రీతిగా ఉంటుంది అంటే కర్మ సిద్ధాంతాన్ని పాటిస్తూ ఏ జీవి అయితే మోక్షానికి అర్హత పొందాలో ఆ అర్హతని ఈ క్షేత్రంలో స్వామి కల్పిస్తాడు. కాబట్టి ఈ క్షేత్రానికి ఎంతో విలువ ఉంది. బ్రహ్మ కపాలంలో ఎవరైతే దర్శనం చేసుకొని అక్కడ పిండు తర్పణాలు
వదులుతారో, పిండము మరియు తర్పణము రెండు వదులుతారో వారు ఇంక ఎక్కడా కూడా మళ్ళీ పిండ ప్రదానం చేయవలసిన అవసరం ఉండదు. ఏ రోజైతే వారు మళ్ళీ ఎక్కడైనా చేస్తారో మళ్ళీ దేవతా స్వరూపం వదిలేసి అదే పితృవులు మామూలుగా పితృలోకానికి మళ్ళీ చేరుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ దేవతా స్వరూపాన్ని మనము మన పితృదేవతలందరికీ ప్రసాదిస్తున్న క్షేత్రం. ఇంత అద్భుతమైన క్షేత్రంలో బ్రహ్మ యొక్క తలని శివుడు నరకడము, బ్రహ్మ యొక్క తల 5గా ఉండడము, దాని మీద శివుని యొక్క వేలు 5 పడడము, ఈ మహాపరమేశ్వరుడు బ్రహ్మ హత్యా పాతకాన్ని నివారించుకోవడానికి బద్రీ క్షేత్రానికి రావడము, ఈ బ్రహ్మ హత్యా పాతకం జరుగుతున్న దగ్గరే బ్రహ్మ కపాలం దగ్గర ఈ పితృపిండాలు జరగడము, ఇది చరిత్ర మామూలు విషయం కాదు. ఇక్కడికి వచ్చి అనుభవించి చూసిన వారికి తెలుస్తుంది దీని విలువ ఏమిటి అని. తప్పకుండా మీరు హిందూ టూర్స్ తరపు నుండి ఈ క్షేత్రానికి రండి, వచ్చి ఈ బద్రీనారాయణని దర్శించుకోండి. 108 దివ్యదేశాల్లో, వైష్ణవ దివ్యదేశాల్లో అతి ముఖ్యమైన దివ్యదేశంగా పిలువబడే బద్రీ చాలా చాలా కష్టమైన యాత్ర అయినప్పటికీ చాలా ఇష్టంగా అనిపిస్తుంది, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ యొక్క ప్రాంతానికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనకి ఇంటికి వెళ్తున్నామంటే కూడా బాధగా కూడా అనిపిస్తుంది. అటువంటి క్షేత్రానికి మమ్మల్ని తీసుకొచ్చిన హిందూ టూర్స్ వాళ్ళకి, అదేవిధంగా మాకు భోజనాలు చాలా ఎంత చల్లటి వెదర్లో మంచి భోజనాలు పెట్టి మమ్మల్ని చాలా అద్భుతంగా చూసుకున్న వీళ్ళకి ఎన్నో ధన్యవాదాలు చెప్తూ బద్రీ క్షేత్రానికి మీరందరూ తప్పకుండా వస్తారని భావిస్తున్నాను. మనకి 5 ప్రయాగాలు ఉంటాయన్నమాట. మనము హిమాలయాల్లో ఉన్నప్పుడు మనం కేదారు బద్రీనాథ్ యొక్క ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ 5 ప్రయాగాల దర్శనం మనకి కనిపిస్తుంది. ఇది మనకి కనిపిస్తుంది, చూసారు కదా, ఇది విష్ణుప్రయాగ్. విష్ణుప్రయాగ్ అని అంటే అలకానంద ప్లస్ అలకనంద ఇంకా ధౌలి గంగా అని చెప్పి 2 నదులు కలిసిన కలయిక. ఒకసారి చూడండి. అదేవిధంగా ఇంకో 5 ప్రయాగాలు ఎలా ఉంటాయంటే నందప్రయాగ్, కర్ణప్రయాగ్, రుద్రప్రయాగ్, దేవప్రయాగ్. ఈ 5లో కూడా మేము రుద్రప్రయాగ్, కర్ణప్రయాగ్, అదేవిధంగా విష్ణుప్రయాగ్, రుద్రప్రయాగ్ కూడా మేము దర్శనం చేసుకున్నాము. ఇంకోటి దేవప్రయాగ్ ఒకటే మేము దర్శనానికి మాకు ఉంది, అది కూడా మాకు దారిలో కనిపిస్తుందని చెప్పి చెప్పడం జరిగిందనమాట. సో ఇదంతా కూడా అల్కనంద భాగీరథి, అలకనంద మందాకిని, తర్వాత పిండా రివర్, ఇవన్నీ కలుపుకుంటూ వచ్చేవే ఈ పర్టికులర్ ఏమంటారు ప్రయాగ్లు. అంటే 2 కలిసి ప్రయాణిస్తున్నటువంటిది. ఇక్కడ క్లియర్గా మనం 2 వాటర్ కలర్స్ డిఫరెంట్గా చూడొచ్చు. ఏ ఫ్లోడ్ బాటుగా ఆ ఫ్లో కూడా కనిపిస్తుంటుంది మనకి. దేవ్ ప్రయాగ్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే అలకనంద మరియు మన గంగా కలిసి ఎక్కడైతే భాగీరథి కలిసి ప్రయాణిస్తారో దాన్ని అఫీషియల్గా గంగా అంటాం అనమాట. సో దేవప్రయాగ్ కాకుండా రుద్రప్రయాగ్ కానీ
తర్వాత విష్ణుప్రయాగ్ కానీ నేను చెప్పినట్లు కర్ణప్రయాగ్ కానీ ఇవన్నీ కూడా మేము దర్శించుకున్నాం అనమాట. రండి వెళ్ళి మనము బస్సు ఎక్కుదాం, ఎందుకంటే చినుకులు పడుతూ ఉన్నాయి.